కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, కేజీ బేసిన్ గ్యాస్ రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏలూరులోని పాత బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలైన వెంటనే ప్రజల నడ్డి విరిచే విధంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేజీ బేసిన్ గ్యాస్ ను రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని, దానివల్ల రాష్ట్రంలో పరిశ్రమలు, వినియోగదారులందరూ లబ్ధి పొందుతారని అన్నారు. పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ప్రస్తుతం ఉన్న ధరలు 50% తగ్గుతాయని అన్నారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉంటే భారతదేశంలో మాత్రం పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికలైన వెంటనే ప్రజలపై ధరల భారం మోపారని అన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదం ఇరాన్పై యుద్ధం మొదలెట్టినప్పుడే వామపక్ష పార్టీలుగా న్యూ డెమోక్రసీగా ఒడిశా సర్కార్ గుర్తు చేస్తాం. ఒడిశా సర్కార్ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు ప్రపంచ ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఉంటాయి. కనుక భారతదేశ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయిల్, చమురు, గ్యాస్, పెట్రోలు నిల్వ చేయాలి, నిల్వ ఉంచుకోవాలి. భారతదేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసినటువంటి బాధ్యత అత్యంత ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ఒడిశా సర్కార్ మీద ఉందని గుర్తు చేశాం. కానీ వారు అమెరికన్ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా జరుగుతున్నటువంటి యుద్ధాలను నియంత్రించేటటువంటి బాధ్యత లేకుండా ఒడిశా సర్కారు డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు పెంచి ప్రజలను నడ్డి విరిశారు. రోజుకో రకమైనటువంటి ధరల పెంపుదల భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. ప్రజలు జీవన ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో డీజిల్ ధర పెంచడం ఏంటి అని అడుగుతున్నాం, గ్యాస్ ధర పెంచడం ఏంటి అడుగుతున్నాం. మా గ్యాస్ మాకే ఉండాలి. మా గ్యాస్లో అయితే కేజీ బేసిన్ గ్యాస్ 50% వాటా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ యొక్క బాధ్యతను మర్చిపోయి ఒడిశా సర్కారు ప్రజలు నడ్డి విరిచే విధంగా ధరలు పెంచుతూ, గ్యాస్ పెంచుతూ ట్రాన్స్పోర్ట్ రంగానికి అనేక ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం నడ్డి విరిచే విధంగా ఈ యొక్క గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. బేషరతుగా పెంచినటువంటి చమురు ధరలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ రద్దు చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు న్యూ డెమోక్రసీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. క్రూడ్ ఆయిల్ ధరలు, క్రూడ్ ఆయిల్ నిల్వలు బాగా ఉన్నాయని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. దేశం పైన ప్రభావం పడుతుంది ముందుగానే మేల్కొమని చెప్పడం జరిగింది వామపక్షాలు. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, అదేవిధంగా యుద్ధాల సందర్భంలో ట్రంప్ సాగిలబడినటువంటి మోడీ ఇక్కడ ఈ దేశంలో ఏం చేయాలి, ఏ రూపంగా వెలగాలనేది ట్రంప్ చెప్తా ఉంటే ఇక్కడ నడుస్తూ ఉన్నాడు. ఈ దేశంలో 3 సార్లు 10 రోజుల్లో కాలంలోనే, 11 రోజుల కాలంలోనే 3 సార్లు పెంచి 115 రూపాయలు పెట్రోలు, 105 రూపాయలు డీజిల్, గ్యాస్ ఏమో 3000 పైచులకేమో కమర్షియల్ గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ ఏమో 900 దగ్గర చేరింది. అంటే సిఎన్జి కూడా విపరీతంగా పెరిగింది. వీటిలన్నిటికీ తోడు కష్టజీవులు కొనితెలని పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకి. తక్షణమే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోవాలి. అక్కడ ట్రంప్కి మోడీ సాగిలబడతా ఉంటే ఇక్కడ మోడీకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా సాగిలబడతా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా ప్రజలపైన భారాలు తగ్గించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవులను గుర్తించాలి. వారికి పెట్రోల్, డీజిల్, గ్యాస్ తగ్గించడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి సిపిఐగా వామపక్షాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి వామపక్షాలు ప్రజలను మమేకం చేయడం ద్వారా ఈ ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే విధంగా కదులుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పెరిగిన మాట వాస్తవమే, కానీ గత 10-12 సంవత్సరాలుగా అత్యంత దారుణంగా పడిపోయినాయి పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ధరలు. కానీ అప్పుడు మాత్రం ధరలు తగ్గించకుండా ఇప్పుడు కేవలం కొద్ది రోజులు పెరిగాయని చెప్పేసి ధరలు పెంచడం అంటే ఇది దుర్మార్గమైన విషయం. కేవలం అంతర్జాతీయ మార్కెట్లో మనకి రష్యా నుండి, ఇరాన్ నుండి మన రూపాయితో సమానంగా మనకు ఆయిల్, పెట్రోల్, గ్యాస్ వస్తుంది. వాటిని దిగుమతి చేసుకోవద్దని అమెరికా కండిషన్ పెడితే నోరు మూసుకొని మోడీ ప్రభుత్వం
అమెరికాకి లొంగిపోయి ఈరోజు మన దేశం మీద భారాలు వేస్తూ ఉంది. కానీ రష్యాతోటి ఇరాన్ మనకి ఎప్పటి నుంచో స్నేహ దేశాలు, అక్కడి నుంచి చౌకగా పెట్రోల్ వస్తూ ఉంది. వాటిని దిగుమతి చేసుకోకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం యొక్క తప్పుడు అమెరికాకు లొంగిపోయిన విధానం వల్ల ఈరోజు ధరలు పెరుగుతున్నది ప్రజలు గమనించాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే మోడీకి లొంగిపోయి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు ఈరోజు పల్లెత్తి మాట్లాడకుండా మోడీ అంటే భయపడిపోయి ఈరోజు రాష్ట్ర ప్రజలు గొంతుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వామపక్షాలు మాత్రమే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద భారాలకు వ్యతిరేకంగా వ్యాపారులు కానీ సామాన్య ప్రజలు కానీ అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు, ఇక్కడ అధికార పక్షం మద్దతు ఇస్తుంది బీజేపీకి, ప్రతిపక్షం మద్దతు ఇస్తుంది. ఇంతకు మించిన దుర్మార్గం ఈ భూమి మీద కానీ భారతదేశంలో కానీ లేదు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసిన దౌర్భాగ్యం ఇది. అందుకోసం వాళ్ళ తరఫున కేవలం వామపక్షాలు మాత్రమే ప్రజల మీద భారాలు వేయొద్దు, కార్పొరేట్ల మీద భారాలు వేయమంటా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లీటర్ మీద 50 నుండి 60 రూపాయలు పనిచేస్తున్నారు. అంటే ప్రజల యొక్క రక్తాన్ని, మాంసాన్ని జలగల్లాగా పీల్చి పిప్పి చేయడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ముందున్నాయి. ఆ భారాలు తగ్గిస్తే సగానికి సగం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి, గ్యాస్ ధరలు తగ్గుతాయి. అలాగే మన కేజీ బేసిన్లో మన వాటా మనకి 50% ఇచ్చేది గ్యాసు, అది కూడా మనకి గ్యాస్ కేవలం బండ 50 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంబానీ లాంటి దొంగలకి లొంగిపోయి ఈరోజు రాష్ట్ర ప్రజలు గొంతు కోసి ప్రజల మీద భారాలు వేస్తారు. దీన్ని వామపక్షాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఈరోజు ఏలూరులో శాంతియుతంగా రాష్ట్రాభివృద్ధి జరిగింది. ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు. రాబోయే కాలంలో ఇది ప్రజా ఉద్యమంగా మారకముందే ఈ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తాం.